మావోయిస్ట్ పార్టీ చరిత్రలోనే కనీవిని ఎరుగని అతిపెద్ద కుదుపు చోటు చేసుకుంది. దశాబ్దాల కాలంగా అజ్ఞాతంలో ఉంటూ అగ్రనేతలుగా చలామణి అవుతున్న కీలక వ్యక్తులు పోలీసుల ఎదుట లొంగిపోతున్నారు. మావోయిస్టు పార్టీ కొత్త దళపతి తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీతో పాటు మరో అగ్రనేత మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్, అలాగే సుమారు 20 మంది మావోయిస్టులు ఆసిఫాబాద్ అడవుల్లో పోలీసులకు లొంగిపోయారు. ఈ ఏడాది మే నెలలో అబూజ్మడ్లో జరిగిన భారీ ఎన్కౌంటర్లో పార్టీ కీలక నేత బసవరాజ్తో పాటు 28 మంది మృతి చెందడంతో పార్టీ సారథ్యం కోసం దేవ్జీని ఎంపిక చేశారు. అయితే ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర సరిహద్దుల్లో జరిగిన కీలక భేటీలో నియమితులైన కొద్ది కాలానికే ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం పార్టీకి కోలుకోలేని దెబ్బగా భావిస్తున్నారు. దేవ్జీ అసలు పేరు తిప్పిరి తిరుపతి. వయసు 62 ఏళ్లు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని అంబేద్కర్ నగర్కు చెందిన దళిత కుటుంబం ఆయన నేపథ్యం. 1980వ దశకంలో ఉత్తర తెలంగాణలో ఉవ్వెత్తున ఎగిసిన జగిత్యాల జైత్రయాత్ర ప్రభావంతో ఆయన ఉద్యమం వైపు ఆకర్షితులయ్యారు. 1983లో డిగ్రీ చదువుతున్న సమయంలోనే రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ భావజాలానికి ప్రభావితుడై అజ్ఞాతంలోకి వెళ్లారు. అప్పట్లో ఏబీవీపీ, ఆర్ఎస్యూల మధ్య సాగే విద్యార్థి పోరాటాల నుంచి మొదలైన ఆయన ప్రస్థానం పార్టీలో అత్యున్నత స్థాయి వరకు ఎదిగింది. తెలుగు, హిందీ, గోండి భాషల్లో అనర్గళంగా మాట్లాడే తిరుపతి పార్టీలో సంజీవ్, సుదర్శన్, కుమ్ముదాదా వంటి మారు పేర్లతో గుర్తింపు పొందారు. పార్టీ రికార్డుల ప్రకారం తిరుపతి అత్యంత ప్రమాదకరమైన వ్యూహకర్త. 2010లో దంతేవాడలో 74 మంది సిఆర్పీఎఫ్ జవాన్లను పుట్టనబెట్టుకున్న దాడికి ఈయనే ప్రధాన సూత్రధారి అని పోలీసులు చెబుతుంటారు. అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పైన అలిపిరిలో జరిగిన బాంబు దాడిలో కూడా దేవ్జీ కీలక పాత్ర పోషించినట్లు సమాచారం. ఎన్ఐఏకు మోస్ట్ వాంటెడ్గా ఉన్న ఈయనపైన తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలు కలిపి సుమారు ₹1 కోటి వరకు రివార్డు ఉంది. మిలిషియా దాడులు చేసి పోలీసుల కళ్ళు కప్పి తప్పించుకోవడంలో దిట్టగా పేరు పొందిన తిరుపతి పార్టీ సెంట్రల్ మిలిటరీ కమిషన్ ఇన్ఛార్జ్గా కూడా బాధ్యతలు నిర్వహించారు. తిరుపతి అలియాస్ దేవ్జీ మా అన్నయ్య సరెండర్ అవుతుందో అనే వార్తలు మీడియాలో వింటూ చూస్తున్నప్పుడు ఎన్నో సంవత్సరాల నుంచి సుదీర్ఘకాలంగా ఎదురు చూస్తున్నటువంటి కళ మేము నెరవేరుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అతను ఎప్పుడు కలవాలి, ఎప్పుడు చూడాలి అనే ఆతృత మా కుటుంబానికి ఉన్నది. తనను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అనిపిస్తుంది. దశాబ్దాల పాటు అడవిని నమ్ముకొని పోరాడిన అగ్రనేతలు ఇప్పుడు జనజీవన స్రవంతిలోకి వస్తున్నారు. దేవ్జీ లొంగుబాటుతో ఆయన కుటుంబం హర్షం వ్యక్తం చేస్తోంది. ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తున్నాము, అది నెరవేరే రోజు వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. పెద్దనాన్నని ఎప్పుడెప్పుడు చూస్తామని కుటుంబ సభ్యులందరం ఎదురు చూస్తాం. అలాగే ఇప్పుడు అడవిలో తుపాకీ మూతలు ఆగినట్టేనా, పార్టీ మనుగడ ప్రశ్నార్థకంగా మారనుందా అనే విషయాలు పోలీసుల అధికారిక ప్రకటనతో పూర్తిగా స్పష్టత రానున్నాయి.